సంతోషం డ్రైవర్స్ బ్రదర్స్ గ్రూప్ అందరు అన్నదమ్ములకు నమస్తే, గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత మీ ముంగడికి వచ్చాను. ఎందుకంటే కొద్దిగా బయటికి అవుట్ ఆఫ్ స్టేషన్ ఊరికి వెళ్ళి ఉంటుంది కాబట్టి కొద్ది వీడియోలు తిని కొద్దిగా టైం పట్టింది, సారీ. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే టాటా ఏస్ డ్రైవర్. యాక్చువల్లీ ఏంటంటే మన ఒక బ్రదరు ఒక అన్న టాటా ఏస్ బండి నడుపుతారు. ఆయన ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు బండిది వీడియోలు సోషల్ మీడియాలో వేస్తూ ఉంటారు. అది చూసి అతను తెలిసిన వాళ్ళు లేకపోతే ఇంకో కొందరు ఆయనకు కామెంట్లో తిట్టడం అనేది పెట్టిండ్రు, బూతులు అనేది పెట్టినట్టున్నారు. నువ్వు ఆఫ్టర్ ఆల్ డ్రైవర్, ఆటో డ్రైవర్, నువ్వు టాటా ఏస్ బండి నడిపేటో నువ్వు నీకెంత అనే కొన్ని పదాలు యూజ్ చేసినట్టున్నారు. కాబట్టి దయచేసి ఆయన ఫోటో కూడా మీకు స్క్రోలింగ్లో వస్తూ ఉంటుంది అన్నది. కాబట్టి ఎవరిది ప్రొఫెషనల్ వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన మీకు వీడియోలో చెప్పిండు, ఆయన మామూలుగా ఒక ఆటో డ్రైవర్ మీకు టాటా ఏస్ బండి డ్రైవర్ కనిపిస్తుండొచ్చు, కానీ అదే ఆటో డ్రైవరే అతను ఇల్లు నడిపించుకుంటున్నాడు, ఇంటి రెంట్ కట్టుకుంటున్నాడు, దానిపైనే ఆ పిల్లలకు చదివిస్తున్నాడు, ఎవ్రీథింగ్. ఆయన ప్రొఫెషనల్గా జాబ్ చేసుకుంటున్నప్పుడు అతన్ని మీరు బూతులు తిట్టాల్సిన అవసరం ఏమున్నది? ఆయన ప్రొఫెషనల్గా ఆయన పని చేసుకుంటున్నాడు, మీకైతే అడుగుతలేడు కదా. కాబట్టి ఎవరి పనికి కూడా మనము అట్లా కించపరిచినట్టు చిన్న చూపు చూడొద్దు. ఎవరి పని వాందే గొప్ప. కాబట్టి దయచేసి ఇంకోసారి, నేను ఇది వార్నింగ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఏమని అనుకోండి, ఇది చాలాసార్లు విన్నాను. ఇంకోసారి మా ఆటో డ్రైవర్లో కానీ, అన్నదమ్ములకు, లారీ డ్రైవర్లో కానీ ఎవరికైనా బూతులు తిట్టినట్టు ఎవరైనా అనిపిస్తే కామెంట్ పెడితే మాత్రం డైరెక్ట్ నేనే మీకు ఫైర్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే వీడియోలలో బూతులు మాట్లాడకూడదు. మీరంటే తెలియలేకుండా మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఆ బూతులు మాట్లాడట్లేదు, మీకు జస్ట్ ఇది వార్నింగ్ చేస్తున్నాను. ఇంకోసారి మా డ్రైవర్లు అన్న జోలీలకు రాకుండా మీది పని చేసుకోండి, ఓకే. మీకైతే పని చేత కాదు, చేసేటోళ్ళని పేర్లు పెడతారు. ఎందుకంటే ఫోన్లు చూసుకుంటూ ఉంటేనే టైంపాస్ చేసుకుంటా, బటన్లు నొక్కుంటా చూసుకుంటా వేరే వాళ్ళని కామెంట్ పెట్టడం కాదు, పని చేసి చేత కావాలి, ఓకేనా. థ్యాంక్ యూ.